రిజర్వేషన్ గురించి మాట్లాడదాం. ఈ దేశంలో బీపీ మండేలా ఎంతమంది తెలుసో నాకు తెలియదు. బీపీ మండేలా బీసీల సాధకుడు, బీసీ రిజర్వేషన్ల సాధకుడు బీపీ మండేలా. ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల జనాభా ఎక్కువ. మరి బీసీలు ఎక్కడ బీపీ మండేల గురించి చర్చ పెట్టరు. బీపీ మండేల లేకపోతే ఇలా బీసీ రిజర్వేషన్లు ప్రశ్నించినటువంటి మొట్టమొదటి ఏకైక వ్యక్తి, బీసీ రిజర్వేషన్ కొట్లన్నటువంటి వ్యక్తి బీపీ మండేల మాత్రమే. మరి ఇలా బీపీ మండేల మనం గుర్తుపెట్టుకుంటామా? బీసీల రిజర్వేషన్ల సాధకుడు బీపీ మండేలా గారు. అలానే ఉన్నటువంటి ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీ జనాభా దామాషా ప్రకారం న్యాయం జరగాలని కొట్లాడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే, ఒక బీసీ బిడ్డ. పెరియార్ రామస్వామి లాంటి వ్యక్తులు, వాళ్ళందరూ త్యాగ ఫలితం ఇలా బీసీలు అనుభవించేటువంటి ఇలా పదవులు, ఇలా బీసీలు ఉన్నటువంటి పరిస్థితులు, ఈ అన్నిటికీ రాజ్యాంగమే రక్షణ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి మన జనాభా తామాషా ప్రకారం మన వాటా ప్రకారం మనకు రావాలి. మరి మన వాటా ఇస్తున్నారా? మనలో రాజ్యాధికారానికి తీసుకెళ్తున్నారా? రాజ్యాధికారం ఎవరు అనుభవించాలి? రాజ్యాధికారానికి ఎవరు దగ్గర ఉన్నారు? రాజ్యాధికారానికి జనాభా, ఏ జనాభా దగ్గర ఉంది, ఏ జనాభా ప్రకారం మన రాజ్యాధికారాన్ని అధిరోహించాలి? ఇలా ఎవడో బాపనోడు చెప్పినటువంటి శూద్రులు అశుద్ధులు ఇవాళ అరికాల నుంచి వెళ్ళి, అరిపాదాల నుంచి వెళ్ళి, ఇవాళ ముక్కుల నుంచి వెళ్ళి, మూతుల నుంచి వెళ్ళి, ఇలా దక్కరి నుంచి వెళ్ళి, ఇక్కడి నుంచి వెళ్ళి పుట్టినని చెప్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఆ మాటలు చెప్పుకొని ఎన్ని రోజులు మనం పబ్బం కడతాం? ఎన్ని రోజులు ఆ ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ బ్రాహ్మణిజాన్ని ఇంకెన్ని రోజులు మోస్తాం మనం? ఎవరి జనాభా తమాషా ప్రకారం వాళ్ళకు ఓటక్కు కల్పించాలి, ఎవరి జనాభా తమాషా ప్రకారం వాళ్ళ అధికారం తీసుకోవాలి, ఎవరి జనాభా తమాషా ప్రకారం వాడికి రావాల్సిన వాటా వాడికి రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంత స్పష్టంగా చెప్పిండు. మరి వస్తుందా? అనుభవిస్తున్నామా అంటే ఏది లేదు, అనుభవించలేదు. దాని జోలికి మనం పోయేదే లేదు. ఎందుకోసం అంటే మనం బానిసలము. బానిసలుగానే మన బతుకులు మిగిలిపోవాలి. ఇంకా 100 ఏళ్ళైనా మన బానిసలుగానే మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా బానిసలుగానే ఈ అగ్రవర్ణాలకు మనం బానిసలుగానే బతకాలి. అగ్రవర్ణాలు ఇలా కోట్ల రూపాయలు పడగలెత్తారు. అగ్రవర్ణాలు ఇలా 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు పెట్టి ఇల్లులు కట్టుకుంటారు. వాళ్ళు కోట్ల విలువ చేసేటువంటి కార్లలో విలాసవంతమైన జీవితాలు గడుపుతారు. కానీ మన బతుకులు కనీసము చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలన్నా కూడా అప్పులు చేసి కుప్పలు చేసి ఆత్మహత్యలు చేసుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇంకా కొనసాగుతుందంటే మనం ఓటును మనం చైతన్యం చేయలేకపోతున్నాం. ఎవడికి మనం ఓటేస్తున్నామో, ఎవడికి మనం పబ్బం గడుపుతున్నామో, ఎవడొచ్చి నిన్ను ఆదుకుంటాడో అర్థం కానటువంటి పరిస్థితి. ఒక హీరో సినిమా తీస్తే 100,000 మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ సినిమా వాడిని ప్రభావితం చేస్తుంది. తెలియకుండానే వానికి ఫ్యాన్స్ అయిపోతారు. వాడు వచ్చి వీడిని కలిసింది లేదు, వీడు పోయి వాడిని కలిసింది లేదు. వాడి కోసం జెండాలు కడతాడు, వాడి కోసం ఫ్లెక్సీలు కడతాడు, వాడి కోసం ప్రాణాన్ని సైతం కూడా బ్లడ్ మొత్తం ఇచ్చేస్తాడు, ఏదంటే అది చేస్తాడు. కానీ వాడు వీడిని గుర్తుపెట్టుకోడు. కానీ వీడు నా ఫ్యాన్ అని బట్టలు నింపేసుకుంటారు. ఇంట్లోకి పోతే నిజంగా తల్లిదండ్రుల కోసం ఒక రక్తం చుక్క కొట్టివ్వడు. తల్లిదండ్రుల కోసం పుట్టినరోజో లేకపోతే జన్మదినమో లేకపోతే అంటే వర్ధంతిలో సందర్భంలో ఏది వచ్చినా కూడా ఒక ఫ్లెక్సీ కట్టుకొని మా నాన్నది జన్మదిన సందర్భంగా నేను ఫ్లెక్సీ కడుతున్నాను కట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఫ్యాన్స్ కోసం ఫ్లెక్సీలు కడతారు. వాడు ఎక్కడో ఉంటాడు, వీడు ఎక్కడో ఉంటాడు. వాడి సనాతన ధర్మాన్ని పాటిస్తాడు. వాడు ఏమైనా సినిమా తీసి ఇంకేమైనా తీస్తే దానికోసం ఫ్యాన్స్ అయిపోతారు. ఇలా రాజకీయ నాయకులు కూడా అంతే. వాడు స్వలాభం కోసం 100 మాటలు చెప్తాడు. వాడు ఇంట్లో చలిస్తున్నాడా? వాడు కూడా తెలిసి ఇవన్నీ జరగాయని. ఇలా బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి బీహార్ ఎన్నికలు? ఎలాంటి కుట్రలు కుతంత్రాలు బయటపడుతున్నాయి? ఎవరు అత్యధిక జనాభా? ఇలా బీహార్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణకు వచ్చి బతికేటువంటి పరిస్థితి. ఎందుకు వచ్చి బతుకున్నారు ఇక్కడ? రాబోయే రోజుల్లో బీహార్ వల్ల మొత్తం టోటల్గా రాష్ట్రాల మొత్తం ప్రతి చిన్న పని కూడా వాళ్ళు మాత్రమే పనిచేయాల్సిన పని ఉంటుంది. మనం సోమరులను చేసేటువంటి పరిస్థితి, ప్రమాదం కూడా మనకు రాసిపెట్టి రాబోయే రోజుల్లో కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎందుకు అంతా ఏం జరుగుతుందంటే మనకు ఓటు చైతన్యం కాదు. మనకు ఓటు చైతన్యం మంచి చెప్తే ఎవరికి అర్థం కాదు. మంచి ఎవరికి అర్థం కాదు. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పి ఈ సమాజాన్ని ఎంత కష్టపడాలో అంత కష్టపడాడు. ఎన్ని రాత్రులు ఆయన పెన్నుతోని ఆయన కలంతోని ఎంత సంపాదకీయంగా ఎన్ని రాత్రుల్లో ఎన్ని ఎపిసోడ్ల వార్తలు రాసిండో ఈ చైతన్యం చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డాడో. గాంధీ లాంటి వ్యక్తిని కూడా తట్టుకొని నిలబడి
ఎన్నో అవమానాలు పడ్డటువంటి వ్యక్తి ఈరోజు మన గుర్తుకు రాడు. మనం ఇంకా నకిలీ రాజకీయ నాయకుల మాటలు పట్టుకొని మన చైతన్యం మనం తీసుకోకపోతే మన జీవితాలు ఆగమైపోతాయి. బీసీ రిజర్వేషన్ హక్కుల సాధనను అణచివేస్తున్నారు, బీసీల ఎదుగుదలకు ఎసరు పెడుతున్నారు, రిజర్వేషన్ హక్కులను కాలరాస్తున్న కోర్టు కేసులు, అసెంబ్లీ సాక్షిగా అమలు పరిచిన నిర్ణయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏమి పోరాటం చేయని ఈడబ్ల్యూసీ కోట దర్జాగా శాసిస్తుంది. ఇక్కడ సిగ్గు ఉండాలి. ఇవాళ ఉన్నటువంటి చాలామంది యూట్యూబ్లు పెట్టుకొని మాట్లాడండి నకిలీలారా. ఈడబ్ల్యూసీ కోటాకి ఎవడన్నా ధర్నా చేసిండా? ఈడబ్ల్యూసీ కోటాలో ఎవడన్నా ధర్నా చేసిండా? ఎవడన్నా సీఎం కానీ పిఎం కానీ మాకు ఈడబ్ల్యూసీ కోట ఇవ్వండి అని చెప్పిండా? ఈడబ్ల్యూసీ కోట ఎవడిచ్చిండు? ఈడబ్ల్యూసీ కోట ఎలాంటి పోరాటం జరిగింది? ఇలా ఏబిసిడి అనేటువంటి ఒక పోరాటం జరిగింది. 33 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో భాగంగా ఏబిసిడి అనేటువంటి నినాదాన్ని 30 సంవత్సరాలు అనేక మంది ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు కూడా కోల్పోయారు. 30 సంవత్సరాల ఉద్యమం జరిగింది మందాకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో. ఎందరో అమరుల ఇల్లు వాళ్ళ ఆత్మగౌరవం కోసం మాకు రిజర్వేషన్ ఇవ్వండి, మాకు రిజర్వేషన్, మా జనాభా తమాషా ప్రకారం మా రిజర్వేషన్ పోరాటం. మరి ఈడబ్ల్యూసీ కోటాలో ఎవడు పోరాటం చేశాడు? ఒక్కరిని చూపించండి. మరి వాని కోట ఎందుకు అమలు చేస్తున్నారు? ఈడబ్ల్యూసీ కోటాలో ఉన్నటువంటి లబ్ధి పొందేటువంటి వ్యక్తులు ఎవరు? ఎప్పటి నుంచి వచ్చింది ఈడబ్ల్యూసీ కోట? ఇది మనకు అర్థం కాదు. మనకు సిగ్గు శరాలు ఉండయి. బానిసల మన బానిస బతుకులకే అలవాటు పడ్డటువంటి జాతిలో మనం. ఇలా బీసీలు కూడా ఇలా రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారు. మాకు రిజర్వేషన్ పెంచండి అని బీసీలు కొట్లాడుతున్నారు. అది ఒక ఆత్మగౌరవ పోరాటం. మరి ఈడబ్ల్యూసీ కోటా వాడు ఎవడు కూడా ఫైట్ చేయలేదు. మరి మనకి కోటా ఇచ్చేసిళ్ళు. ఎవడి హక్కులను కాల రాస్తున్నారు? ఎక్కడ పోతుంది మన ఆత్మగౌరవం? ఏమి పోరాటం చేయని ఈడబ్ల్యూసీ కోట దర్జాగా శాసిస్తున్నారు. వాళ్ళు ఎట్లా దర్జాగా ప్రతి విషయంలో ఈడబ్ల్యూసీ కోట పక్కాగా ఉంటుంది. ఈడబ్ల్యూసీ కోట చూడండి, ప్రతి రిజర్వేషన్లో ఉద్యోగం వచ్చిన వాళ్ళు, ఇలా ఉన్నటువంటి ఏదో గ్రూప్స్ రాసే వాళ్ళు చూడండి, ఈడబ్ల్యూసీ కోట ఉంటుంది. ఆ కోటలో నీ ఉద్యోగం ఎస్సీఓన్కి ఎగిరిపోతుంది, బీసీఓన్కి ఎగిరిపోతుంది, ఎస్టీఓన్కి ఎగిరిపోతుంది, మైనార్టీ అనుకుంటే ఎగిరిపోతుంది. ఈడబ్ల్యూసీ కోట వరకు వస్తుంది. అక్కడ ఉన్నటువంటి వారి మార్కులు తక్కువ ఉంటే, అన్ని తక్కువ ఉంటే, వీళ్ళకు ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్లు కూడా ఈడబ్ల్యూసీ కోట కింద మనకు ఉద్యోగం వెళ్ళిపోతుంది. వీడు గిలగిల కొట్టుకొని చచ్చిపోతాడు. ఇదేంద్రాన్ని ముక్కు మూతి కొట్టుకున్న ఓట మనకి న్యాయం జరగదు. వాడు శాసిస్తున్నాడు ఈడబ్ల్యూసీ కోటాలో. దివ్యాంగుల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం. దివ్యాంగులు ఏం మోసం చేసారు? దివ్యాంగులు పట్టించుకున్న నాదులు లేడు. పింఛను పెంచుతున్నారు, పింఛను పెంచలేదు. వాళ్ళ జీవితాలు ఆగం గోచారం అయిపోయినాయి. వాళ్ళ కనీసం వెహికల్స్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు. దివ్యాంగుల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం. కోర్టు కేసులు కాలయాపన కోసమా, అణచివేత కోసమా? ఈ కోర్టు కేసులు ఎవడి కోసం? కాలయాపన కోసమా, అణచివేత కోసమా? బీసీల నోటికాడి బుక్కను లాక్కుంటున్నది ఎవరు? బీసీలను వేధిస్తే ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల జాప్యం దేనికోసం? మోసపోతున్న ప్రజలు మోసగిస్తున్న ప్రభుత్వాలు. రాష్ట్ర నలుమూల రిజర్వేషన్ల హక్కులపై రాజ్యాంగబద్ధమైన పోరాటాలు సాగాయి. హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేయాల్సిందే డాక్టర్ బరిగెల శివ. ఇక్కడ ప్రధానంగా దమ్ము ఉన్న ఎవరైనా ఉంటే మా పేపర్ను, ఇవాళ ఉన్నటువంటి మా పేపర్ను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చదువుతా ఉంటారు. కానీ ఎందుకంటే వాళ్ళు చదవరు. ఎందుకంటే మేము హైలైట్ అయిపోతాం కావచ్చని, మేము సెలబ్రేట్ అయిపోతాం కావచ్చని. ఎందుకోసం అంటే ఇలా ఉన్నటువంటి వాళ్ళ ఆత్మగౌరవము ఇవాళ మేము చెప్పేదానికి విరుద్ధంగా ఉంటుంది కావచ్చని. ఈడబ్ల్యూసీ కోటా కింద ఇలా బీసీ రిజర్వేషన్ కోసం మాట్లాడినటువంటి ఏకైక దినపత్రిక. ఇలా చాలా వరకు నకిలీ పత్రికలు ఉంటాయి. వాళ్ళు మనల్ని కూడా ఓటు బ్యాంక్ లాగానే వాడుకుంటారు. మనల్ని వాళ్ళు దళితుల్లాగానే చూస్తారు. ఒక ఐపీఎస్ అధికారి కూడా తప్పని వివక్షత, ఉన్నటువంటి ఒక రాష్ట్రపతి తప్పని వివక్షత, ఒక మంత్రులు తప్పని వివక్షత. అలాంటప్పుడు అగ్రవర్ణ పత్రికలు, అగ్రవర్ణ మీడియా ఛానళ్ళు మన గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందా? మన గురించి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇలా అగ్రవర్ణ మీడియాలతోని, అగ్రవర్ణ పత్రికలతోని ఇలా ఉన్నటువంటి కులం ట్యాగు తగిలించుకొని ఇలా బతికేటువంటి వాళ్ళందరికీ ఇలా మన పత్రికలు, మన టీవీ ఛానల్ మన గురించి ఎవడు మాట్లాడు. ఇలా వాడి పత్రికలు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళే మనం చూస్తాం, లైకులు కొడతాం, డబ్బులు వేస్తాం, అన్నీ చేస్తాం. మరి నీ గురించి ప్రశ్నించినటువంటి వాడి గురించి ఎందుకు నువ్వు టైం వేస్ట్ చేసుకుంటావు? నీ గురించి, నీ అస్తిత్వం గురించి మాట్లాడేటువంటి నీ టీవీ ఛానల్ ప్రేమించుకో, నీ పత్రికలను ప్రేమించుకో. నువ్వు సలహాలు ఇస్తావో, సూచనలు ఇస్తావో ఇచ్చేసేయి.
ఎవడో భారీసత్వాన్ని కోరుకునేటువంటి వ్యక్తి కోసము, ఎప్పుడో ఒకసారి జైబీం అనేటువంటి వ్యక్తి కోసము, ఎప్పుడో ఒకసారి భజన చేసేటువంటి వ్యక్తి కోసము, వాడి కులం కోసం పనిచేసేటువంటి వ్యక్తి కోసము, నీ కులం కోసం నిర్మించి నీ కులం కోసం మాట్లాడేటువంటి టీవీ ఛానల్ నువ్వు ప్రేమించుకోకపోతే, నువ్వు ఆదరించకపోతే, నువ్వు నిలబడకపోతే నీ గురించి వాడు మాట్లాడతాడా, నీ గురించి వీడు మాట్లాడతాడా? ఇప్పటికైనా మారండి. మారితేనే మన మనుషులం, లేకపోతే మన జీవితాలు ఆగం. అసెంబ్లీ సాక్షిగా అమలుపరచబడిన 42% బీసీల రిజర్వేషన్ హక్కులకు భంగం కల్పించే విధంగా మధ్యంతర కోర్టు కేసులు వేయబడడం ప్రభుత్వ ఆధిపత్యానికి పరాకాష్ఠగా మారిపోయిందన్నారు డాక్టర్ బరిగల శివ. దేశం మొత్తం ఎలాంటి పోరాటం లేకుండా రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా అమలుపరచబడుతున్న ఏకైక రిజర్వేషన్ ఏదైనా ఉందంటే అది కేవలం ఈడబ్ల్యూసీ మాత్రమే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పలుమార్లు తేదీలు మార్చడానికి బలమైన కారణం కూడా రిజర్వేషన్ హక్కులు ఆరించే వేయడమే. కోర్టులో నడుస్తున్న కేసులు వాదోపవాదాలు స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ సాక్షిగా కేబినెట్లో అన్ని రాజకీయ పార్టీల అంగీకారంతో అమలు చేయబడిన 42% బీసీ రిజర్వేషన్లు ఈరోజు ఏమైపోతుంది చూడండి. ఇలా బీసీ రిజర్వేషన్ల కోసం ఇలా ఏమైపోతుంది. ఇలా బీసీల నోట్ల మన్ను కొట్టిళ్ళు, ఇలా బీసీలను మభ్యపెట్టిళ్ళు. నేను కూడా చెప్పడం జరిగింది, బీసీలారా దయచేసి ఈ ఏదైతే రిజర్వేషన్ ఉందో ఈ రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ కావు అని చెప్పడం జరిగింది. అనవసరంగా సంబరాలు చేసుకోకండి. నాతోనే చాలామంది జాజుల శ్రీనివాస్ అన్న నాతో మాట్లాడిన సందర్భాలనే, అన్న వార్త రాయండి అన్న బీసీల గురించి, అన్న రాస్తాను, మీరు సంబరాలు చేసుకోకండి, సాధించినాక చేయండి అన్న, ఇది ఆత్మగౌరవ పోరాటం అన్న. బీసీలు ఎస్సీలు మనంతా ఒకటే జాతి బిడ్డలమన్నా, మన అందరం ఒకటే బ్లడ్ అన్నా అని చెప్పడం జరిగింది. ఈరోజు ఏమైపోయింది? ఇలా బీసీల రిజర్వేషన్ అడ్డుకున్నది ఎవరు? ఏ పార్టీలు అడ్డుకుంటున్నాయి? బీసీలను ఎందుకు అవమానపరుస్తున్నారు? బీసీలను ఎందుకు అవమానపరుస్తున్నారు? బీసీ జనాభా ఎక్కువ కదా, మరి ఆత్మగౌరవ పోరాటమే కదా బీసీ రిజర్వేషను. బీసీలకు కూడా న్యాయం జరగాలి కదా. మరి బీసీలను అడ్డుకున్నటువంటి రిజర్వేషన్ అడ్డుకున్నటువంటి పార్టీలు ఏవి? ఏ పార్టీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి? ఏ రాజకీయ నాయకులు నిజంగా నిలబడుతున్నారు? ఏ రాజకీయ నాయకులు నిజంగా కొట్లాడుతున్నారు? ఏమైపోయింది ఇలా బీసీల పరిస్థితి తెలంగాణలో? ఇంకా ఎన్ని రోజులు అవమానపడతారు? ఈ వీలుంటే వీడియో షేర్ చేయండి, మీకు అర్థమైపోతుంది. రాష్ట్ర గవర్నర్ ఆమోదానికి పంపించినప్పుడు గవర్నర్ రాజముద్ర కోసం అతృతంగా ఎదురుస్తున్న బీసీ సామాజిక వర్గాలను ముంచడం కోసం అగ్రవర్ణ ఆధిపత్యం మరొకసారి చెలాయించుకోవడం కోసము మధ్యంతరంగా కోర్టుల కేసులు వేయించి కిరికిరి దిగడం చాలా దుర్మార్గం అన్నారు. 54% పైగా రావాల్సిన బీసీ రిజర్వేషన్ హక్కులను గతంలో 37% పెంచి 2011 జనాభా లెక్కల ఆధారంగా ప్రస్తుతం 42% కుదిరించడం జరిగినప్పటికీ బీసీ సామాజిక వర్గ ప్రజలు దానిని అంగీకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానిని అసెంబ్లీలో ఆమోదించి అమలుపరచడం, క్యాబినెట్ నిర్ణయం తదుపరి గవర్నర్ ఆమోదానికి సిఫారసు చేయడం అన్ని అనుకున్న విధంగా జరిగిపోయినప్పటికీ మధ్యస్థంగా కేసులు వేయడంలో ఉన్న కుట్ర బీసీ సామాజిక వర్గ ప్రజలను తీవ్రమైన నిరాశ నెట్టివేసింది. బహుజనుల హక్కులపై బలవంతుల దాడి కొనసాగించని చూస్తుంటే బీసీల హక్కులను బొందబెట్టే వరకు వదిలేలా లేరన్నట్టుగా కనిపిస్తుంది. దొరికింది అదునుగా అసెంబ్లీ నిర్ణయాన్ని గౌరవించకుండా మధ్యస్థంగా అడ్డుపడడం ఎవరి కుట్రలో తెలంగాణ బీసీ సామాజిక వర్గం గమనించాల్సిన అవసరం ఉందన్నారు. పలు రిజర్వేషన్ల అమల్లో రిక్కి నిర్వహిస్తున్న కొంతమంది కుట్రదారులు ప్రభుత్వంతో పాటు అగ్రవర్ణాలు పెంచిపోస్తున్నాయని పైసా అహంకారంతో బీసీలను శాసించమనుకోవడం ఎర్రి చేష్టల వంటివి అన్నారు. ఇదిలా ఉండగా ఈడబ్ల్యూసీ ఓపెన్లోకి అర్హత సాధించిన దివ్యాంగులను పక్కన పెడితే ఇదే దివ్యాంగుల రిజర్వేషన్ ఎంపిక జరుగుతున్న పోస్టుల్లో కూడా అగ్రవర్ణాలకే పెద్దపీట వేస్తుందని దాన్ని ప్రభుత్వం కావాలని దివ్యాంగుల హక్కులను పక్కన పెడుతుందన్నారు. దీని మూలంగా ఈడబ్ల్యూసీ ఓపెన్లో సకలంగులైన అగ్రవర్ణాలు దివ్యాంగుల రిజర్వేషన్లు వికలాంగులైన అగ్రవర్ణాల ఎంపిక చేయడం జరుగుతున్న పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతూ ఎటు తిరగక అగ్రవర్ణాల సంఖ్యను పెంచిన ప్రభుత్వం అంతిమ లక్ష్యంగా పెట్టుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు తట్టుకోలేకపోతున్న నేపథ్యం కూడా ఉంది. ఒక పక్కన దివ్యాంగులను మోసం చేస్తారు, ఒక పక్కన ఉద్యోగ పరంగా మోసం చేస్తారు, ఒక పక్కన రిజర్వేషన్ పరంగా మోసం చేస్తారు. ఇవన్నీ ఒక భయంకర కుట్రలు ఇంకా ఎప్పుడు ప్రసిగడతారో అర్థం కానటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఇక సుమారుగా 12% ఓసీ బీసీలో సుమారుగా 12% రిజర్వేషన్ అనుభవిస్తూ రాజ్యాంగానికి విరుద్ధమైన చట్టాలు నడిపించుకుంటూ అమలుపరుచుకుంటున్నారు. ఇలా ఓసీలు ఏ విధంగా ఎంత శాతం వాళ్ళది? 12% రిజర్వేషన్. వాళ్ళ జనాభా ఎంత? సుమారుగా 4 నుంచి 5 లక్షల మంది కూడా ఉంటారు. 4 లక్షలు లేనోడు 12% రిజర్వేషన్ అనుభవిస్తున్నాడు. ఇలా ఉన్నటువంటి 2 కోట్ల జనాభా ఉన్నోడు ఇలా 42% రిజర్వేషన్కి అమలు పరిచలేని పరిస్థితులు. 1 కోటి మంది ఉన్నటువంటి జనాభా ఇలా 18% రిజర్వేషన్ అమలు పరుస్తున్నారు. ఎటుపోతుంది?
4 లక్షల జనాభా ఉన్నోడు 12% రిజర్వేషనా? ఎటు పోతుంది ఇంకా మనం అర్థం కాకపోతే అందుకోసమే ప్రభుత్వాలు అణచివేత ఏ విధంగా ఉంటుందో మీకు చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది ప్రధానమైనటువంటి వార్త. దయచేసి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాధికారానికి లోబడి భారత రాజ్యాంగాన్ని గౌరవించి బీసీ రిజర్వేషన్ కోసం ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాలి. ఏబిసిడి వర్గీకరణ కోసం 33 సంవత్సరాలు ఎస్సీ మాదిగలు ఏ విధంగా అయితే నడుం బిగించి ప్రాణాల సైతం లెక్క చేయకుండా రోడ్ల నిర్బంధించి ఇవాళ ఉన్నటువంటి అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ఉన్నటువంటి ఏ భవన్లైనా ముట్టడి చేసి ప్రాణాలను కూడా తృణప్రణయంగా వదిలేసుకున్నటువంటి త్యాగము మాదిగలది. ఏబిసిడి వర్గీకరణ అనేటువంటి ఒక ప్రధానమైన అంశం, అదొక చరిత్ర. అదే తరహాలో బీసీలు కూడా ఇలా మీ హక్కుల కోసము, బీసీలు కూడా ఇలా మీ రాజ్యాధికారం కోసము, బీసీలు కూడా ఇలా మీ రిజర్వేషన్ కోసం మీరు కూడా నడుం బిగించాలి. ఇలా పదవులు వస్తే నా మౌనంగా ఉండడం కాదు, పదవులను వదిలిపెట్టండి. ఆర్ఎస్ఎస్ లాంటి వ్యక్తులకు పదవులు వరింపజేస్తున్నాయి. పదవుల కోసం ఇవాళ బీసీ సామాజిక వర్గాన్ని మోసం చేయకండి. బీసీలు చాలా జనాభా కలిగిన వ్యక్తులు. బీసీలో కొంతమంది రాజకీయ నాయకులు ఇలా కొద్దిమంది దగ్గర తొత్తులుగా మారి ఇలా బీసీ జనాభాను తాకట్టు పెడుతున్నారు. కొద్దిమంది బీసీలు అయితే చట్టసభల్లో లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ బీసీలు ఎప్పుడు చట్టసభల్లోకి పోతారు? ఆ జనాభా ఎప్పుడు చట్టసభల్లోకి పోయి ఆ గౌరవాన్ని ఎప్పుడు పెంపొందిస్తారు? బీసీలారా మౌనంగా ఉండకండి, ప్రశ్నించే గొంతుకలుగా మారండి. బీసీల జనాభా, మీ జనాభా ప్రకారం మీరు ఫైట్ చేయండి. మీ జనాభా ప్రకారం అన్ని పార్టీలను మద్దతు తీసుకొని నిలబడండి. మీకోసం ఎస్సీ జనాభా ఎప్పుడు అండగా ఉంటుంది, మీకు ఎప్పటికీ మద్దతుగా ఉంటుంది. బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేనటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం.